ఎప్పుడూ కూడా నా వీడియోస్కి కామెంట్ రూపంలో రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను చేసే కంటెంట్ కొంతమందికి నచ్చకపోవచ్చు. దానివల్ల అలా హేట్ చేస్తూ నన్ను తిడతారు. కామెంట్ రూపంలో అమ్మ నా బూతులు తిడతారు. చాలా కోపంగా అయితే మాట్లాడతారు. బట్ వాళ్ళకి నేను ఇంకా ఏం చేస్తానంటే అవగాహన కల్పించడానికి కామెంట్లో రిప్లై ఇస్తాను. సార్ మీరు తిట్టారు, అమ్మ ఏదో భయంకరమైన బూతులు తిట్టినా కూడా సార్ అని మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది కాదు సార్, ఇలా తెలుసుకుని ఒక్కసారి ఈ ప్రాస్పెక్టివ్లో ఆలోచించండి అని చెప్తూ ఉంటాను. అలాంటి క్రమంలో ఈ నిదా ఖాన్ అనేసి టీసీఎస్ ఎంప్లాయీ ఎవరైతే ఉందో, మొత్తం మన భారతదేశంలో ఆవిడ చేసే అక్రూత్యాలు మీకు తెలుసు. టీసీఎస్లో ఎంప్లాయీస్ని అయితే మాత్రం ఆ అమ్మాయి మత మార్పిడి చేస్తుందనే దాని మీద వీడియో చేశాను. దాని మీద ఒక అమ్జద్ ఖాన్ అని షేక్పేటలో ఉంటాడంటే ఈ కుర్రోడు, హైదరాబాద్ దగ్గర. ఈ కుర్రోడు అయితే స్పందించాడు. అరే రాసుకెళ్ళి ఏంటి బూతులు తిట్టాడు. దానికి నేను రిప్లై ఇస్తూ, బాబు నువ్వు మతం మార్చాలనుకుంటున్నావా లేకపోతే నీ మతంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నావా, నిజంగా నువ్వు నిజమైన ప్రొఫైల్ అని అడిగాను. ఎందుకంటే అతను ప్రొఫైల్కి లాక్కేసుకున్నాడు, ఫోటో గిటో గీయడం ఏం పెట్టు. అతనైతే మాత్రం తిడుతూ ఉంటే నేను అన్నాను, నువ్వు తిడుతున్నావు కాబట్టి నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, ఇది నీ దేశం అనుకుంటున్నావా కాదనుకుంటున్నావా, నీకు ఎందుకు చెప్పాలి అన్నాడు. సరే అయితే నీ మతాన్ని నేను గౌరవిస్తాను, ఎందుకంటే నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి హిందువులకి నేను జై కొడతాను, జై శ్రీరామ్ అంటాను. అలాగే జై అక్బర్ అల్లా అక్బరా, జై అల్లా అక్బర్, జై జీసస్ అంటాను, లేకపోతే జై ముస్లిం అంటాను. అలాగే నువ్వు జై శ్రీరామ్ అని అనగలవా అని అడిగాను. నీకెందుకు అనాలరా రాసుకెళ్ళి, అసలు దేవుణ్ణి నేను తిడతానరా ఇది అన్నాడు. సరే అవుతుంది, దేవుణ్ణి తిడతావు కాబట్టి మతాలు వద్దు మన దేశంలో. ఓకే, మతాలుగా మనం విడిపోయినా కానీ లౌకికవాదంలో ఒక జాతీయ జెండా కింద బతుకుతున్నాం కాబట్టి ఈ జాతీయ జెండాకి నువ్వు సెల్యూట్ చేస్తూ జై హింద్ అని అనగలవని అడిగాను. కాషాయ రంగుకి నీ జై హింద్ అని ఎందుకు అంటానరా అన్నాడు. కాషాయ రంగు నా జాతీయ జెండాలో ఉండొచ్చేమో కానీ నా జాతీయ జెండా కాషాయ రంగు కాదే, మొత్తం అది ఒక జాతీయ జెండా. అసలు జాతీయ జెండా అంటే ఏంటో కూడా తెలియకుండా కుర్రోడు లేడండి. ఎందుకంటే ఆ కుర్రోడిని చిన్నప్పటి నుంచి అతని మతంలో అలా పెంచేశారేమో. దానివల్ల వాడు మైండ్ సెట్లో హిందువులు దుర్మార్గులు, జీసస్ క్రైస్తవులు దుర్మార్గులు అని వాడు ఫిక్స్ అయిపోయాడు. వాడు ఇప్పుడు ఒక మరో టెర్రరిస్ట్గా మారే అవకాశం ఉంది. అందుకనే నీకు ఈ విషయం చెప్తున్నాను, నీ మతం వేరు నా మతం వేరైనా కానీ మనందరం కలిపి ఈ దేశంలో బతుకుతున్నాం. అందరం కలిసి ఈ దేశంలో బతుకుతున్నప్పుడు పాకిస్తాన్ లాంటి శత్రు దేశం నుంచి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే మనందరం కలిసి ఉండాలి. కానీ నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఈరోజు నేను ఎలా తీసుకోవాలయ్యా? ఈరోజు పొద్దున్న లెగిస్తే నీ దగ్గర నేను ఏదైనా వస్తువు కొనుక్కోవాలి, నువ్వు నా దగ్గర ఏదైనా వస్తువు కొనుక్కోవాలి, ఇద్దరం కలిసి కల్టుగా మన దేశంలో బతకాలి అని నేను అనుకుంటున్నాను. బట్ నువ్వు మాత్రం నా దేశాన్ని హేట్ చేసే విధంగా నీ కామెంట్స్ ఉన్నాయి. కనీసం నా జాతీయ జెండాకు కూడా నువ్వు గౌరవించట్లేదంటే మరి ఎలా తీసుకోవాలి? దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఎవరికైనా అమ్జద్ ఖాన్ ఎవరైనా మాత్రం అతనికి, ఆ కుర్రోడికి హితబోధ చేయండి అని కోరుకుంటూ ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను.